హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సెంటిమెంట్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే వ్యాలంటైన్ డే స్పెషల్. రేపటి రోజున అంటే మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలు అనేది ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, మీ గురించి ఏమున్నాయి, వాళ్ళ థింకింగ్ ఏంటి అనేది అయితే చూద్దామండి. ఇది వ్యాలంటైన్ డే స్పెషల్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే నేను రేపు పోస్ట్ చేసే రీడింగ్ లేట్గా వస్తుంది కాబట్టి నేను ఈరోజే ఎనర్జీస్ అనేది చెక్ చేస్తున్నాను. ఈ టాపిక్ మీద రీడింగ్ అనేది తీస్తున్నానండి. సో ఇది మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అయ్యారో, సో వాళ్ళ గురించి అనేది అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, సో ఎవరైనా మీ మనసులో ఉన్న పర్సన్, సో ఒక లవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ కోసం అయితే మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, సో ఒక యాటిట్యూడ్ మీ పట్ల చూపించిన, ఈగో చూపించిన, మిమ్మల్ని దూరం చేసుకున్న, సో రేపు స్పెషల్ డే కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా, వాళ్ళు ఎలాంటి జ్ఞాపకాలు అనేది గుర్తు చేసుకోబోతున్నారు, ఏముంది వాళ్ళ మైండ్లో అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే 8-24 అవర్స్లో చెక్ చేద్దాము. కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. రేపటి రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే చూద్దాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఈ రోజున వాళ్ళ పర్సన్ థింకింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు అనేది అయితే ఉన్నాయి, ఏమున్నాయి, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ వ్యాలంటైన్స్ డే రోజున వీళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ ఏమైతే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ రీడింగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ వ్యాలంటైన్ డేస్ రోజు ఏం ఆలోచిస్తున్నారు, ఈ వ్యాలంటైన్ డే రోజు ఏం ఆలోచిస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి, వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా, లేదు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మనసులో వీళ్ళ పట్ల ఎలాంటి థింకింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఓకే, 2 of Swords, the Magician, Knight of Pentacles, Queen of Wands, Queen of Cups, Wheel of Fortune, the Fool, 2 of Pentacles, Queen of Swords, 3 of Swords, bottom of the deck, Ace of Pentacles, 3 of Cups, the Star, 6 of Wands. క్లారిఫికేషన్ అయితే తీస్తాను వీటికి. నేను ఈరోజు ప్రతి ఒక్క కార్డుకి క్లారిఫికేషన్ అయితే తీయబోతున్నా, ఎందుకంటే మనకి ఎక్కువ మ్యాటర్ కావాలి. అండ్ మర్చిపోయానండి, నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందా లేదా నాకు అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎందుకు అని అంటే మన సబ్స్క్రైబర్లో వ్యూవర్లో ఒకరైతే
మీ వాయిస్ లోగా వినిపిస్తుంది. ప్లీజ్ ఇదొక రిక్వెస్ట్ అనుకోండి. మంచి మైక్ వాడండి అనేదైతే చెప్పారు. సో, నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందా? లేదా? అనేదైతే మీరు చెప్పండి. సో, నేను వాడతాను. వాడడమేమో ఇంకొక మైక్ కావాలంటే కూడా తెచ్చుకుంటాను. కాకపోతే నా వాయిసు ఇంకా మా పిల్లలు చెప్పడం ఏంటి అంటే, ఎక్కువ గట్టిగా ఆహ్, మాట్లాడినట్లుంటుంది నీ వాయిసు అనేదైతే అంటూ ఉంటారు. సో, నా వాయిసు లోగా ఉంది అనేదైతే కామెంట్ చేశారు నిన్న. నిన్న లేదు మొన్నటి రీడింగ్‌లో. సో, ఒకసారైతే నాకు మెసేజ్ చేయండి. నా వాయిస్ క్లారిటీ ఉందా? లేదా? అనేదైతే చెప్పండి. ఓకేనా అండి? దాన్ని బట్టి నేను మైక్ ఏదైనా మంచిది యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యాలంటైన్ డేస్ స్పెషల్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏముంది ఆలోచన, ఈ వ్యాలంటైన్ డే రోజున వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఏముంది. టూ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. టూ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్. Magician clarification. Magician clarification, please. Okay. Knight of Pentacle clarification. Queen of Wands clarification. Queen of Wands clarification, please. Queen of Cups clarification. Wheel of Fortune clarification, please. Wheel of Fortune clarification. ఏముంది చూసే వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ థింకింగ్. ఓకే. ద ఫూల్ క్లారిఫికేషన్. ద ఫూల్ క్లారిఫికేషన్, ప్లీజ్. Two of Pentacle clarification. Queen of Swords clarification. Queen of Swords clarification. Three of Swords clarification, please. Universe, please. Three of Wands. Bottom of the deck, the Devil. ఇక్కడ మీ పర్సన్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు వచ్చారండి. అన్ని రాసులు అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యారు. సో డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను. నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 11, నెంబర్ 10, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 17, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 14, నెంబర్ 5, నెంబర్ 15, నెంబర్ 4. ఓకే. ఇవైతే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్. ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీరేమి ఇక్కడ వర్రీ అవ్వద్దు. ఇక్కడ అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఒక కంట్రోలింగ్ ఎనర్జీతో ఇక్కడ మీ పట్ల ఈగో యాటిట్యూడ్తో
వాళ్ళ మాటే వినాలి అన్నట్లుగా ఉండడము, కొద్దిసేపు మీతో బాగుండడము, కొద్దిసేపు ఏదో వర్క్ బిజీలో ఉండడము, ఇగ్నోర్ చేయడము. సో, ఫ్యామిలీస్ కోసం ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడము, ఫ్యామిలీ అని చెప్పడము, ఇది నా వల్ల కాదు అని చెప్పడము, రిలేషన్ నేను కంటిన్యూ చేయలేను అని చెప్పడము అయితే జరిగింది. సో, మీకు దూరమైన పర్సన్ మీ దగ్గర హిడెన్ సీక్రెట్స్ అనేది వీళ్ళు దాచినట్లయితే కనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళైతే బయట పెట్టలేదన్నమాట. సో, మీరైతే ఇక్కడ వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోవడానికి చాలా సతమతమవుతున్నారు. చాలా పడుతున్నారు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసమైతే. ఎప్పుడు రీయూనియన్ జరుగుతుందా? ఏంటి? మేమెప్పుడు హ్యాపీగా ఉంటామా? అనేది కూడా ఇక్కడ మీ ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా యాటిట్యూడ్ మీ పట్ల చూపించినా, కోపంగా ఉన్నా, లేకపోతే ద్వేషంగా ఉన్నా, ఒక చైల్డిష్ బిహేవియర్ చూపించినా, ఏ విధంగా ఉన్నా కానీ నేను అన్ని విధాలుగా నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనే విధంగా ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. సో, ఇలాంటి రోజున నేను మిస్ అవుతున్నాను నా పర్సన్‌ని అనే విధంగా ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంటుంది అనంటే, ఇద్దరికీ కూడా అది సోల్ బంధం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే, ఇద్దరు కూడా సేమ్ ఒకే థింకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అంత ఇష్టము మీరంటే. సో, ఇష్టమున్నా కానీ మీ పట్ల ఇష్టం చూపించలేకపోవడము, అది వాళ్ళకి ఒక భావోద్వేగం అయితే రేపటి రోజున చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనసులో ఉన్నది బయట పెట్టుకోలేక, ఇటు మీకు ఏం చెప్పలేక, అటు ఎవరైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకి ఏం చెప్పుకోలేక, ఇటు మీరా లేకపోతే అటు అదర్ పర్సనా అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఏంటి అంటే ఈరోజు చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందన్నమాట. ఇటు చాలా భావోద్వేగం అయితే మీ పర్సన్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీకు మీతో మాట్లాడాలని, మీకు కాల్ చేయాలని, సో, వాళ్ళకైతే మనసులో ఉంది. కానీ కాల్ చేయలేని సిచ్యువేషన్‌లో వీళ్ళున్నారు. ఏంటి అనంటే ఇక్కడ మిమ్మల్ని మీ ప్రేమ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఇది ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది. మీ పట్ల ఆకర్షణ అయితే ఉంది. ఇద్దరూ కలిసి బాగుండాలని అనేదైతే అనుకుంటున్నారు. సో, గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఇది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది అయితే చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏంటి అంటే గత మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, మీతో ఉన్న మంచి క్షణాలైతే ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. నేను తప్పు చేశాను అంటే మిమ్మల్ని మిస్ చేసుకోవడము, మీ ప్రేమని పొందలేకపోవడము, వాళ్ళు చాలా బాధపడడం అయితే జరుగుతుంది. చాలా భావోద్వేగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రేపటి రోజున వాళ్ళు మీరు వాళ్ళకేదైనా ఒక గిఫ్ట్ తీసిచ్చుండొచ్చు. లేదు వాళ్ళే మీకేదైనా ఒక గిఫ్ట్ తీసిండొచ్చు. సో, అవన్నీ కూడా ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ షేరింగ్ అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా ఆ భావోద్వేగాలైతే చాలా ఉన్నాయి. ఆ ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పట్ల ఫీలింగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈరోజు వాళ్ళ మనసులో థింకింగ్ ఎలా ఉంది అంటే, మిమ్మల్ని మిస్ అవుతున్నాను నా ఫ్యామిలీ కోసం కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ కోసం కావచ్చు. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నేనే ఒక స్ట్రక్ పొజిషన్‌లో మిమ్మల్ని పెట్టాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. మీరు వాళ్ళ పట్ల చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ పెంచుకున్నట్లు కనిపిస్తుంది. సో, వాళ్ళ ఆలోచన నేను మనస్ఫూర్తిగా అయితే ఇక్కడ మిమ్మల్ని నేను మిస్ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే నాకు మనస్ఫూర్తిగా అయితే లోపల చాలా చాలా బాధపడుతున్నాను. నేను కూడా ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నాను. నా సిచ్యువేషన్ మీకు అర్థం కావట్లేదు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇటు మీరు కావాలనిపిస్తుంది. అటు అదర్ పర్సన్ దగ్గర ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. చూసారా? ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకు బందీ అయ్యి ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టారంట. ఇక్కడ మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వకుండా ఇక్కడ మిమ్మల్ని ఒక ఎమోషనల్‌కైతే వీళ్ళు గురి చేశాను అనేదైతే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. సో, ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ జరుగుతూ ఉన్నా, ఎక్కడ వర్క్ ప్లేస్‌లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మీ పర్సన్ ఇక్కడ 24/7 ఇక్కడ మిమ్మల్నే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది.
సో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేదైతే ఉన్నాయి. చాలా మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజన్ అయితే అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు అక్కడి నుండే ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోవాలి అనే విధంగా ఇక్కడ మీ గురించి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లు ఇక్కడైతే కనిపిస్తుంది. ఎందుకు అనంటే నేను ఎలాగైనా ఈ రిలేషన్ నేను దక్కించుకోగలుగుతాను అనే విధంగా వీళ్ళ థింకింగ్ అయితే ఉంది. కానీ వీళ్ళు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టారు. లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పారు. సో, మీకొక తోడుంటానని చెప్పారు. ఇక్కడ మీరు ఒక సింగిల్ అయితే కూడా అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పిన వ్యక్తులు కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టినట్లు కనిపిస్తుంది. సో, వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనంటే వాళ్ళు కూడా ఎటూ తేల్చుకోలేక మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి సో, మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీతో గడిచిన జ్ఞాపకాలు అవైతే గుర్తుకు చేసుకోవడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మీతో కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యాలి అనేదైతే అనుకోవడం అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. చేద్దామా? వద్దా? చేస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో, నేను ఎలా మళ్ళా తగులుకుంటానో అంటే ఫ్యామిలీలో ఎవరైనా నన్ను ఇబ్బంది పెడతారేమో. సో, వాళ్ళేదైనా మళ్ళా నేను వాళ్ళకేదైనా సమాధానం చెప్పాల్సొస్తుందేమో అనే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కనీసం ఒక మెసేజ్ అయినా చేద్దాము అనేదైతే అనుకుంటున్నారు. ఎలాగోలా ఒక బ్యాలెన్స్ అయితే తీసుకురావాలి రిలేషన్‌లో అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌లో నిన్ను స్ట్రక్ పొజిషన్‌లో పెట్టినా కానీ, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా నాకు కూడా ఉంది. మీకొక న్యాయం చేయాలి అనే విధంగా నాకు కూడా ఉంది. ప్రెజెంటు నేనేదైతే మీకు మాటిచ్చానో, ఆ మాటకి నేను కట్టుబడాలనేదైతే ఉంది. నా సిట్యుయేషన్స్, నా ప్రాబ్లమ్స్ వల్ల నీకు నేను కమిట్మెంట్ అనేది అవ్వలేకపోయాను. సో, మీరంటే ఇష్టము, ఫ్యాషను, అట్రాక్షను అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. మీరు వాళ్ళ పట్ల ఒక కేరింగ్ అనేది బాగా ఉండడము, వాళ్ళకొక గైడెన్స్‌గా అండ్ మీరు మీ లైఫ్‌లో వాళ్ళున్నప్పుడు వాళ్ళ మీద ఒక మాట పడడం గానీ, ఒక ఈగ వాలనివ్వకుండా మీరంత బాగా చూసుకున్నారంట వాళ్ళని. సో, అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ ఇష్టం అనేదైతే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు లైఫ్‌లోకొచ్చాక వాళ్ళకి అన్ని విధాలుగా బాగా జరగడము, వాళ్ళకు ఒక బిజినెస్ గ్రోత్ రావడము, ఒక సపోర్టింగ్‌గా మీరు నిలబడ్డము, ఒక హెల్ప్ చేయడము అయితే జరిగిందంట. సో, అవన్నీ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయాను అనే విధంగా మీ పర్సన్ బాధ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రశాంతంగా అయితే లేరు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది అయితే చెప్పొచ్చు. సో, ఉన్న చోట వీళ్ళు మేనిఫెస్టేషన్ చేయడము, నేను ఎలాగైనా రిలేషన్ దక్కించుకోగలను అనే విధంగా ఆలోచిస్తున్నారు. మళ్ళా కలవాలి, హ్యాపీగా ఉండాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. సో, మీకు లైఫ్ లాంగ్ తోడిస్తాను, ఉంటాను అని చెప్పి ఇక్కడ నేను ఇబ్బంది పెట్టాను. నేను ఇది ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే అదర్ రిలేషన్‌లో ఉండి మిమ్మల్ని స్టక్ పొజిషన్‌లో అయినా వీళ్ళు పెట్టిండొచ్చు. ఒక నో కాంటాక్ట్ లెక్కనేది వీళ్ళు వెళ్లారు. సో, అలాంటి వాళ్ళు మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో, ఇది నేను చేయగలనా? మీకు తగ్గట్టు నేను ఉండగలనా? ఉండాలి అనేదైతే నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా ప్రేమను పెంచుకున్నారంట. చాలా వాళ్ళ అంత సాక్రిఫైస్ అయితే వాళ్ళకి చేశారంట. ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అనేలాగా మీరు అన్ని విధాలుగా వాళ్ళకొక సపోర్టింగ్ అనేది ఇచ్చారంట. వాళ్ళకేదైనా ఒక డ్రెస్ దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళు వాళ్ళ వాళ్ళేం చేయాలి, వాళ్ళ ప్లానింగ్స్ గానీ, ఏదైనా కానీ మీరే ముందు ప్లాన్ చేయడము, వాళ్ళకన్ని విధాలుగా అమర్చి పెట్టడము. అంటే ఇక్కడ నేనే నీకు సపోర్ట్ ఉన్నాను అనే విధంగా ఇక్కడ మీరు వాళ్ళకి ఒక తోడున్నారంట. ఒక తల్లిగా అన్ని విధాలుగా. అంటే వాళ్ళకి ఏదో ఒక గతం అనేదైతే ఉంది మీ పర్సన్‌కి. సో, మీకు ఒక గతం అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి రోజున ఒక రోజున కూడా మీకు కనెక్ట్ అయినట్లు, మీరు హ్యాపీగా ఉన్నట్లు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి రోజున మీకు విషెస్ తెలియజేసిండొచ్చు. ఆహ్, లవర్స్ డే రోజున మీకేదైనా మెసేజ్ గానీ, లేదంటే తన మనసులో మాట మీకు ఐ లవ్ యూ చెప్పడం కానీ చేసుండొచ్చు వీళ్ళు.
ఎత్తుకొనింట అంత ఇష్టంతోటి ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మీ ప్రేమనైతే వాళ్ళు గుర్తుకు చేసుకోవడము, అంత హ్యాపీనెస్ అయితే ఇక్కడ కోరుకుంటున్నారన్నమాట. ఏంటి అంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఇక్కడ మీ పట్ల చాలా ప్రేమ ఉంది. చాలా నిండిపోయింది. వాళ్ళ మనసు నిండా మీరే నిలిచారన్నమాట. సో, ఆ జ్ఞాపకాలనేది వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళేంటి అనంటే వీళ్ళు కొంతమంది మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మీకేదో మెసేజ్ చెప్పాలి అని చెప్పడము, ఇద్దరి మధ్య గొడవలు రావడము, ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో, వాళ్ళేంటి అంటే ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీ మధ్యలో ఎవరో ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడము, ఈ విధంగా మీకు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగిందంట. సో, మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అనంటే వాళ్ళు ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ ఈ మనసుకి గాయం, ఇటు మీ నుండి గాయం తగులుతుంది, అటు సైడ్ నుండి గాయం తగులుతుంది. తనకు తాను గాయం చేసుకుంటున్నారు. సో, రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకైతే ఉంది కానీ, సో, ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే కామ్‌గా ఉంటున్నారు. డెసిషన్ తీసుకుందామా? వద్దా? అనే దీంతో ఉన్నారన్నమాట. సో, మీ ముందుకు ఒక గిఫ్ట్‌తో రావాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. సో, మీ విషయంలో ఫాస్ట్‌లో కూడా ఇది జరిగిండొచ్చు. మీ పర్సన్ మీకేదన్నా గిఫ్ట్ ఇస్తే కూడా అదర్ పర్సన్‌కి తెలిసి ఏదైనా గొడవ జరిగిండొచ్చు. పాస్ట్ ఇది. సో, జరిగిండొచ్చు. ఆ విషయంలో ఆ జ్ఞాపకాలనేదైతే తలుచుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీరు మీ పర్సన్‌కి మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మీ పర్సన్ ఎవరు కంట్రోల్‌లోనో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడానికి కారణము వీళ్ళకి జగులు చేస్తున్నారు. జగులు చేస్తున్నారు. ఇటా అటా తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారంట. సో, వాళ్ళకి లైఫ్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్‌కైతే ఉంది. వీళ్ళు మీకొక గిఫ్ట్ తీసి ఇచ్చిండొచ్చు ఫాస్ట్‌లో. అది ఎవరైనా చూసి ఇక్కడ గొడవలు జరగడము, ఆ గొడవల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసుండొచ్చు. సో, మీతో మాట్లాడకుండా ఉండిండొచ్చు. మీకు కాల్ ఆర్ మెసేజ్ లేకుండా ఉండిండొచ్చు. అది కూడా వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి గిఫ్ట్ అయినా తీసిండొచ్చు. సో, ఇక్కడ ఈ గిఫ్ట్ వల్ల కూడా నేను అదర్ పర్సన్‌కి తెలిసి కూడా ఇక్కడ మీ మధ్య దూరం అనేది జరిగిందనేది కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకేంటి అంటే మీరు కావాలనిపిస్తుంది. ప్రెజెంటు ఇటా అటా తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో మిమ్మల్ని స్టక్ పొజిషన్‌లో పెట్టాను. సో, డివైన్‌కి వదిలేసాను. నేను డివైన్ ప్రస్తుతం నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేదైతే నాకు కూడా ఉంది. నాకు న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేదైతే ఉందంట. వాళ్ళకి నేను డివైన్‌కి అప్పజెప్పేస్తున్నాను. ఈ డివైనే ముందుకు తీసుకెళ్తుంది నా రిలేషన్ అనేది మీ పర్సన్ థింకింగ్ అయితే మేనిఫెస్టేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది బాగా. సో, మీ పట్ల చాలా ఫ్యాషను, అట్రాక్షన్ అయితే చాలా ఉంది. వీళ్ళు మీ పట్ల ఒక చైల్డిష్ బిహేవింగ్ అయితే చేశారంట. ఇంపల్సివ్ అనేదైతే కనిపిస్తుంది. అంటే వీళ్ళు కొద్దిసేపు మీ పట్ల యాక్షన్ తీసుకోవడము, వాళ్ళకి అవసరమైన నీడ్స్ ఉపయోగించుకోవడము, మళ్ళా మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టడము, మిమ్మల్ని ఏడిపించడము, ఏదైనా అడిగితే మళ్ళా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడము. అండ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కోలుకోలేని విధంగా ఉన్నాను అని చెప్పడము. ఏదో ఒకటి కథలు అల్లడము అయితే ఇక్కడ చేశారంట వీళ్ళు. ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు కూడా ప్రెజెంట్ అక్కడ ఉండలేక, ఉంటున్న చోట మనసు ప్రశాంతం లేక అక్కడి నుండి బయటపడాలి అండ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి. మళ్ళా అలాంటి రోజులు కావాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి రోజున మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ ఉంటే చూడడము, సో, మీకెలాంటి గిఫ్ట్ తీసిచ్చారో, మీరు వాళ్ళకెలాంటి గిఫ్ట్ తీసిచ్చారో, ఆ గిఫ్ట్‌నైతే తలుచుకోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలైతే తలుచుకోవడము, అవి గుర్తుకు చేసుకోవడము, బాధపడ్డము అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళే స్వయంగా మీ పర్సనే మీకు స్వయంగా కూడా ఏదైనా ఒక కేక్ లాంటిది చేసి పెట్టిండొచ్చు. అంటే ఒక ఇష్టంగా మీకు చేసి పెట్టిండొచ్చు. అండ్ మీకొక ఇక్కడ మీకు ఒక క్లాక్ కానీ, లేకపోతే ఒక శారీ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కూడా ఒక గోల్డ్ కానీ ఏదైనా తీసిచ్చినట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో, అలాంటి రోజునైతే వీళ్ళు గుర్తుకు చేసుకోవడము, మిమ్మల్ని మీ జ్ఞాపకాలైతే తలుచుకోవడము, ఏంటిరా అబ్బా! ఇదంతా
సడన్‌గా ఒక రీల్ లాగా తిరిగిపోయింది మన జీవితము. ఇక కలిసే యోగం ఉంటుందా? లేదా? అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇక్కడ మీ గురించి రేపటి రోజున ఎవరితో అయినా తెలుసుకోవడము అండ్ మీ మ్యాటర్ గ్యాదర్ చేయడం అయితే ఒక ఫ్రెండ్ ద్వారా అయినా మీ మ్యాటర్ గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది. రేపటి రోజున ఎలా ఉంటున్నారు? ఏంటి? అనేదైతే వీళ్ళు గుర్తుకు చేసుకొని మీ గురించి ఆలోచించడము, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీ ప్రేమను, మీ సాక్రిఫైస్ ఏదైతే ఉందో మీరెలా బ్రతుకుతున్నారు? మీరెలా ఉంటున్నారు? నేను లేని రోజున వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారా? అంటే మీకు మీ పర్సన్ అంటే చచ్చేంత ప్రాణం, అంత ఇష్టం అన్నమాట. సో, అలాంటి ఇష్టంతోనే ఉన్నారా? ఎలా ఉంటున్నారు? నన్నేదైనా మర్చిపోయారా? హ్యాపీగా ఉంటున్నారా? అనేదైతే రేపటి రోజున తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ ఫ్రెండ్స్ ద్వారా, ఎవరి ద్వారా అయినా వీళ్ళు తెలుసుకోవడం కానీ, లేకపోతే మీ గురించి ఆన్‌లైన్‌లో చెక్ చేయడం కానీ, సో, పిక్స్ ఉంటే చూసుకోవడం కానీ, లేదు ఏదైనా రీల్స్ మీరేదైనా ఒక యూట్యూబ్‌లో అయినా, ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఏదైనా మీరు పోస్ట్ చేస్తూ ఉంటే కూడా వాటిల్ని చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు అనంటే వాళ్ళకి మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇద్దరి మధ్య ఈక్వల్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంత ప్రేమ మీరెంత ప్రేమ చూపిస్తున్నారో రేపటి రోజున మీరెంత బాధపడుతున్నారో మీరు కూడా చాలా సఫర్ అవుతారు రేపైతే. సో, మీ పర్సన్ వస్తారా? రారా? న్యూ బిగినింగ్ చేస్తారా? చేయరా? అనేదైతే మీ ఆలోచన కూడా ఉంది. మీ పర్సన్‌కి కొంతమందికి ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని నేను మర్చిపోలేను. మన రిలేషన్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే కావాలి. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి. మీతో మాట్లాడడం గానీ, మీ దగ్గరికి రావడం గానీ జరిగే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, కొంతమంది చైల్డిష్ బిహేవింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, మీ పర్సన్ రేపటి రోజున మిమ్మల్ని చాలా గుర్తుకు చేసుకోవడం అయితే ఉంటుంది. రేపటి రోజున కూడా మీరు చాలా బాధపడడం అయితే జరుగుతుంది. సో, నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే బాధపడొద్దండి. హీల్ అవ్వండి. సో, మీరు కొంచెం ధైర్యంగా ఉన్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళా వస్తారు. ఎందుకు వస్తారు అనంటే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని తలుచుకోవడము, రీయూనియన్ చెయ్యాలి అనైతే వీళ్ళు అనుకోవడము, మీకెంత ఇష్టముందో మీ పర్సన్ అంటే, మీ పర్సన్‌కి కూడా మీరంటే అంత ఇష్టము, అంత ప్రాణము. అండ్ మీ వ్యక్తిత్వం అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టము. మీరు ఒక ఆహ్, స్ట్రాంగ్, డేరింగ్ అయినా కానీ సో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా చాకచక్యంగా ఉండాలో, వాళ్ళకు ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేశారో, ఒక తోడుండి వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే మీరిచ్చారంట. సో, అవన్నీ వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అనేదైతే వీళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున ఆలోచించడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటే వాళ్ళకొక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంటుందంట. ఏదైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్నాయో వాళ్ళని ఒక స్టేజ్‌లో పెట్టడము. అంటే ఇక్కడ వాళ్ళకేదైనా ఒక జాబ్‌కి వాళ్ళకొక సాలరీ తక్కువైతే సారీ. వాళ్ళకు సాలరీ తక్కువైతే మీరు సాలరీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి వాళ్ళేదైనా బిజినెస్ చేసుకోవాలంటే మీరు ఒక స్టేజ్‌లో వాళ్ళని నిలబెట్టొచ్చు. వాళ్ళకి తగ్గ ఒక హెల్ప్ చేసి ఆహ్, వాళ్ళు మీ లైఫ్‌లోకి రాంగానే వాళ్ళకొక గ్రోత్ అండ్ సక్సెస్ అనేదైతే వచ్చిండొచ్చు. ఒక జాబ్‌లో మీరు హెల్ప్ చేసుండొచ్చు వాళ్ళకి. సో, అవన్నీ కూడా మీ పర్సన్ తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టమంట మీకు. సో, చుట్టూ ఎంతమందున్నా కానీ మీ పర్సన్ కోసమే మీరు పోరాడారు అనేదైతే వాళ్ళు బాగా ఉంది. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా కానీ ఇప్పటికి కూడా మీరు లైక్ చేస్తున్నారు అనేదైతే వాళ్ళలో ఉంది. మీ వ్యక్తిత్వము, మీ నిజాయితీ ఆహ్, వాళ్ళకైతే బాగా నచ్చుతాయి. మీ కేరింగ్ అండ్ నర్చరింగ్ అనేదైతే వాళ్ళకి నచ్చుతుంది. సో, ఆ విధంగా మీ పర్సన్ ఇక్కడ బాధపడడం అయితే జరుగుతుంది. అంత లైక్ చేయడం అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. సో, ఇది మీ పర్సన్ కొంతమంది మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేయొచ్చు. లేదు ఎవరి ద్వారా అయినా మీ మ్యాటర్ అయితే ఇక్కడ మీ పర్సన్ గమనించొచ్చు అనేదైతే ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీరైతే చాలా బాధపడతారు అనేదైతే కనిపిస్తుంది. సో, అలా మాత్రము
మీరు బాధపడద్దు. ఎందుకు అనంటే మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు కూడా యూనివర్స్ మనము కృంగిపోతూ ఉంటే ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో సో అవతల వాళ్ళు మన దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు గైడెన్స్ అయితే తీస్తాను. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళు చేసే తప్పులు మీరు నిలదీస్తారు అనేది కూడా వాళ్ళకి అలా కూడా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి అయితే ఒక మొహం చాలట్లేదు అనేది అయితే చెప్పొచ్చు. మీ పర్సన్ కి అలా కూడా తలుచుకుంటారు రేపు మీ పర్సన్. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి ఈ వ్యాలంటైన్ డే రోజున వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, చూసే మా వ్యూవర్స్కి ఈ వ్యాలంటైన్ డే రోజున మీరు వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ శివయ్య, సాయినాథ, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ అక్యురేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి. మీరు ఒక స్ట్రాంగ్గా అంటుండండి, మీరు లాజిక్గా అంట ఆలోచించండి, మీరు ఒక స్ట్రాంగ్గా ఉండండి. సో మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వద్దు. మీరు మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకున్నారు అని అంటే ఈ రిలేషన్ ఎవరైతే మిమ్మల్ని నాకు సొసైటీ అంటూ లేకపోతే ఫ్యామిలీస్ కోసము లేకపోతే అదర్ పర్సన్ కోసం అయితే ఎవరైతే మిమ్మల్ని స్ట్రక్ లో పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ గా నిలదొక్కుకోవడం వల్ల వాళ్ళు మీ పట్ల యాక్షన్ తీసుకోవడము వాళ్ళల్లో అలజడి మొదలవడం అయితే జరుగుతుందంట. మీ పర్సన్ ఇక్కడ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటారో మీరు ఇక్కడ ఎలా అయితే ఒక నా జీవితం నాది మీరు ఎదురు చూసి ఇంకా నా జీవితం నాది అనుకున్నప్పుడు తప్పకుండా వీళ్ళు మీ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళే ఆశ్చర్యపోవడము మీ గ్రోత్ అండ్ సక్సెస్ అనేది చూసి ఆశ్చర్యపోవడము వాళ్ళేదో వీక్ గా ఉండడం అయితే కూడా జరుగుతుంది. సో అలా కూడా కొంతమంది మీ లైఫ్ లోకి రావడము మీరు దూరం పెట్టడం వాళ్ళకైతే ఇష్టం లేదన్నమాట. సో ఏం జరుగుతుంది అనేది అయితే వీళ్ళకి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది, వీళ్ళ మనసులో ఒక పొసెసివ్ అయితే ఉంటుంది. ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే ఒంటరిగానే ఉన్నారా, సో మీరు అంత గ్రోత్ అయితే మీరు తెచ్చుకుంటారు, అంత స్ట్రాంగ్ అయితే మీరు ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు ఇస్తుంది. అంటే మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అనేది యూనివర్స్ చెప్తుందండి గైడెన్స్. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుంది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి, మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా అండి. నేను మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.